బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్కు బంగ్లాదేశ్ వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. బంగ్లాదేశ్తో భారత్ ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తుంది. 1962లో ఏదైతే ఎక్స్ట్రాడిషన్కి సంబంధించిన ఒక యాక్ట్ని, ఒక ఒప్పందాన్ని చేసుకుంది భారత్ బంగ్లాదేశ్. ఆ ఒప్పందాన్ని ఇప్పుడు అమలుపరచాలి. ఒప్పందంలో భాగంగా హసీనాను అప్పగించాలని చెప్పేసి బంగ్లాదేశ్ అయితే డిమాండ్ చేస్తుంది. హసీనాను అప్పగించకుంటే ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తుంది ఇండియా అని మేము కన్సిడర్ చేస్తామని చెప్పుకొస్తున్నారు ఇటు మాజీ లెఫ్టినెంట్ కల్నల్. ఆయన వార్నింగ్ కూడా ఇస్తున్నాడు. ఇండియాలో పీస్ ఉండదు, అంటే శాంతి భద్రతలు ఉండవు ఇంకా ఇండియాలో అని చెప్తున్నారు. అంటే టెర్రరిస్టులను పంపించబోతున్నారా? ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా హసీనా అప్పగించాలని చెప్పేసి హసీనుర్ రెహమాన్, ఒక మాజీ ఆర్మీకి సంబంధించిన లెఫ్టినెంట్ కల్నల్ రెహమాన్ డిమాండ్ చేస్తున్నాడు. ఇటు మానవత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన కేసులో దోషిగా హసీనాపై తీర్పునిచ్చింది అక్కడ ఐసిటి, ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యునల్. సో మొత్తం మీద ఇటు ఐసిటి ఇచ్చిన సెంటెన్స్తోని భారత్ రాజ్యాంగంలోనే ఒక ఆర్టికల్ ఉంది, ఆర్టికల్ 8. దాని ప్రకారం చర్యలకు సిద్ధమవుతుంది భారత్. రాజకీయ కక్షల్లో భాగంగా నమోదైన కేసుల్లో ఆర్టికల్ 8 ప్రకారం చర్యలు తిరస్కరించే అధికారం భారత్కి ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ఒక రకంగా కొంత ఉత్కంఠమైతే నెలకొంది. ఇటు హసీనాపై ఒక డెత్ సెంటెన్స్. హసీనా ప్రభుత్వం ఉన్న సమయంలో కొంతమందిని చంపించడం, అలాగే అల్లర్లు జరిగినప్పుడు కూడా వాళ్ళపై షూటింగ్స్ చేయడానికి ఆర్డర్స్ ఇవ్వడం, వీటన్నిటిపై ఆమెపై డెత్ సెంటెన్స్ని ఇచ్చింది ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ బంగ్లాదేశ్. సో ఇప్పుడు అది ఫాలో చేయడానికి షేక్ హసీనాని బంగ్లాదేశ్కి వెనక్కి పంపించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కానీ 1962లో ఏదైతే ఒక యాక్ట్, ఒక ఒప్పందానికి వచ్చారో ఇటు భారత్ బంగ్లాదేశ్, దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసింది, క్లియర్గా స్టేట్ చేసింది ఏంటంటే పొలిటికల్ రివెంజ్ కోసం, పొలిటికల్ ఒఫెన్సెస్ కోసం ఎక్స్ట్రాడిషన్ వర్తించదు. అలాంటి విషయాలు ఏమైనా ఉన్నప్పుడు ఈ యాక్ట్ వర్తించదు అని చెప్పేసి ఉంది. సో మొత్తం మీద భారత్ అయితే ప్రస్తుతానికి ఒక స్టేట్మెంట్ చాలా క్లియర్గా ఏమని ఇచ్చిందంటే ఇటు బంగ్లాదేశ్ ప్రజల డెమోక్రసీ, వాళ్ళ పీస్, వాళ్ళ స్టెబిలిటీ, ఒక స్టేబుల్ గవర్నమెంట్, ఇవన్నీ ఉండడానికి భారత్ ఒక బ్రాడర్ పిక్చర్ని చూద్దాము, ఖచ్చితంగా వీటన్నిటికీ మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఇండియాకు సంబంధించి ఇండియా ప్రభుత్వం చెప్పుకొచ్చింది. కానీ ఎక్కడ హసీనాని ఇస్తాము అనలేదు, ఇవ్వము అనలేదు. కానీ బంగ్లాదేశ్ సైడ్ నుంచి వర్షన్ ఒకసారి చూస్తే అక్కడ రిటైర్డ్ కర్నల్ మాత్రం, లెఫ్టినెంట్ కర్నల్ చాలా క్లియర్గా ఏమంటున్నాడంటే మీకు శాంతి ఉండకుండా చేస్తాము అని అంటున్నారు. అంటే టెర్రరిస్టులను పంపే ప్రయత్నం చేస్తారా? ఆల్రెడీ టెర్రరిస్టులను ఉంచారా? బార్డర్లో మన గతంలో చూస్తే ఇటు పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీకి సంబంధించిన వాళ్ళు, అలాగే జైష్ ఈ మొహమ్మద్ లాంటి టెర్రరిస్టు గ్రూప్స్కి సంబంధించిన నాయకులందరూ కూడా బంగ్లాదేశ్కి వెళ్తున్నారు ఈ మధ్యకాలంలో. సో ఒక రకంగా మనకేమన్నా శాంతి భద్రతలకు భంగం కలిగించే ప్రయత్నాలు చేయబోతున్నారా ఇటు బంగ్లాదేశ్ ఆర్మీ ఏమైనా, అలాగే ఇటు పాకిస్తాన్కి సంబంధించిన టెర్రరిస్టు సంస్థలు, వీళ్ళందరూ కలిసి జాయింట్గా ఏదైనా ప్లాన్ చేయబోతున్నారా? దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఒకసారి అసలు ఆ కల్నల్ ఏం మాట్లాడుతున్నారో ఆయన మాటల్లో ప్రస్తుతానికి వినే ప్రయత్నం చేద్దాం. যদি না করে আমরা ভারতের সন্ত্রাসীদের মাসলে দিব, ভারত আলাদা থাকবে না। আমি পরিষ্কার করে বলি, সেখানে আমার জন্য ভারতীয় জনগণের সহায়তা প্রয়োজন। ভারতীয় জনগণ আমাদের বিশাল সহায়তা করবে, পশ্চিমবঙ্গের লোক আমাদের সহায়তা করবে, আমরা ন্যায় বিচার পাবো। যদি না করে আমরা ভারতের সন্ত্রাসীদের মাসলে দিব, ভারত আলাদা থাকবে না। আমরা ভারতের সন্ত্রাসীদের মাসলে দিব, ভারত আলাদা থাকবে না। আমি পরিষ্কার করে বলি, সেখানে আমার জন্য ভারতীয় জনগণের সহায়তা প্রয়োজন। ভারতীয় জনগণ আমাদের বিশাল সহায়তা করবে, পশ্চিমবঙ্গের লোক আমাদের সহায়তা করবে, আমরা ন্যায় বিচার পাবো। যদি না করে আমরা ఒక పబ్లిక్ మీటింగ్లో అందరూ ఉన్నప్పుడు అందరి సమక్షంలోనే చాలా క్లియర్గా ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. ఇండియాకి పీస్ ఉండనివ్వకుండా చేస్తాం, మీరు ఇవ్వకపోతే, షేక్ హసీనాని రిటర్న్ చేయకపోతే మేము ఇండియన్ టెర్రరిస్టులుగా మిమ్మల్ని కన్సిడర్ చేస్తాం, అలాగే ఇండియాకి రానున్న రోజుల్లో పీస్ ఉండనివ్వం. అంటే పాకిస్తాన్కి సంబంధించిన టెర్రరిస్టులను పిలుచుకొచ్చి వాళ్ళని పంపించడం, లేకపోతే వాళ్ళకి ట్రైన్ చేయడం, వాళ్ళకి ఆశ్రయం ఇవ్వడం, ఇలాంటి ప్లాన్స్ చేస్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఒక పబ్లిక్ మీటింగ్లో చెప్తున్నారంటే ఆలోచించవచ్చు. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఢిల్లీ నుంచి నవీన్ ఉన్నారు, నవీన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నవీన్, చెప్పండి, ఇటు ఒక రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్ చేసిన స్టేట్మెంట్స్ని ఎలా చూడాలి? సీరియస్గా తీసుకోవచ్చా, తీసుకోకూడదా?
అంటే ప్రస్తుతానికి భారత్ మాత్రం ఎటువంటి అంశాలపై కూడా స్పందించలేదు. ఎందుకంటే ఈ రోజు లెఫ్టినెంట్ కర్నల్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశాలు కూడా వీరు కొంత విచారణ కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇటు షేక్ హసీనా సంబంధించినటువంటి వివాదం ఇంకా తారస్థాయికి కూడా చేరుకునేటువంటి పరిస్థితి నెలకొంది. ఎప్పుడైతే షేక్ హసీనాకి ఉరిశిక్ష విధించినటువంటి సమయంలో వెంటనే భారత్ కు బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా ఒక లేఖ కూడా రాయడం జరిగింది. వెంటనే షేక్ హసీనాని విడుదల చేయాలని చెప్పేసి కూడా ఆ లేఖలో ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొంది. కానీ భారత్ మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి అంశాల్లో అన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఒక నిర్ణయం కూడా వస్తామని చెప్పేసి కూడా భారత్ చెప్పినటువంటి పరిస్థితి నెలకొని. కానీ ఈ రోజు చేపట్టినటువంటి కొన్ని వ్యాఖ్యలు మళ్ళా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఆర్టికల్ 8 ప్రకారం చర్యలు తిరస్కరించేటువంటి అధికారం ఉందని చెప్పేసి కూడా ఒకవైపు భారత్ కూడా ఈ యొక్క అంశాలపై కూడా ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఏ విధంగా నిర్ణయం తీసుకుపోతున్నా అనేది కూడా చూడాల్సింది. ఎందుకంటే ఒకవైపు బంగ్లాదేశ్ నుంచి కూడా చాలా వరకు భారత్ పై కొంత ప్రెజర్స్ అనేది కూడా వస్తున్నాయి. ఖచ్చితంగా షేక్ హసీనాని ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ కి విడుదల చేయాలని చెప్పేసి కూడా వారు ఆ లేఖలు కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇటు ద్వైపాక్షిక ఒప్పందాల్లో ఉన్నటువంటి భాగంగా హసీనాను అప్పగించాలని చెప్పేసి హసీనుర్ రెహమాన్ కూడా వారు డిమాండ్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే అటు షేక్ హసీనా ప్రభుత్వం ఉన్నటువంటి సమయంలో ప్రభుత్వం వర్సెస్ ప్రతిపక్షంగా మారినటువంటి ఆ సమయంలో మొత్తం దాదాపు 1400 మందిని పొట్టన పెట్టుకున్నారు. వాళ్ళందరూ కూడా మృతి చెందినటువంటి పరిస్థితి నెలకొంది. అనేక మందికి గాయాలైనటువంటి పరిణామాలు కనిపించాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క శిక్షకి షేక్ హసీనా ఖచ్చితంగా విధించాలని చెప్పేసి కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా చెప్పేటువంటి పరిస్థితి జరిగింది. కాబట్టి ఇటు బంగ్లాదేశ్ లో కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క ప్రకటన కూడా చేయడం జరిగింది. వారు కొన్ని డిమాండ్స్ కూడా పెట్టడం జరిగింది. ఒకవేళ షేక్ హసీనాని విడుదల చేయకపోతే మాత్రం ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తామంటూ మాజీ లెఫ్టినెంట్ కర్నల్ ఈ యొక్క వార్నింగ్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి చూడాల్సింది భారత్ ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారు, ఏ విధంగా వారికి విడుదల చేస్తారా, లేదా ఉన్నటువంటి ఒప్పందాలు అంటే రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఒప్పందాల ప్రకారంగా ఏ విధంగా విడుదల చేయాలా వద్దనేది కూడా ఆలోచించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. కళ్యాణ్. రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్ యూ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. సో మొత్తం మీద బంగ్లాదేశ్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే కనుక ఒకప్పుడు ఇటు పాకిస్తాన్ నుంచి విడిపోయి ఈస్ట్ పాకిస్తాన్గా అది మారాలనుకున్నప్పుడు దానికి సపోర్ట్ చేసింది ఇండియా. 1 కోటి మంది బంగ్లాదేశీలు ఇండియాకు వచ్చారు శరణార్థులుగా, రెఫ్యూజీస్గా. ఇటు వెస్ట్ బెంగాల్, బీహార్, అస్సాం ఈ రాష్ట్రాల్లో 1 కోటి మంది, ఇప్పుడు కాదు 1971 సమయంలో 1 కోటి మంది వస్తే కూడా ఆశ్రయం ఇచ్చి ప్రపంచ దేశాలతోని మాట్లాడి బంగ్లాదేశ్ని ఒక దేశంగా దాన్ని కన్సిడర్ చేయాలి, దాన్ని గుర్తించాలి అని చెప్పి సపోర్ట్ చేసి ఇటు చైనాకి సంబంధించి అమెరికా సపోర్ట్ కానీ అలాగే సోవియట్ యూనియన్, అప్పుడున్న సోవియట్ యూనియన్, రష్యా వీళ్ళందరి సపోర్ట్ని కూడా తీసుకొచ్చి మొత్తానికైతే ఒక దేశంగా ఫామ్ చేయడానికి హెల్ప్ చేసింది మనం. 1 కోటి మంది జనాభా, బంగ్లాదేశ్ నుంచి 1 కోటి మంది జనాభా ఇండియాకు వచ్చి శరణార్థులుగా ఉన్నారు అంటే ఆలోచించండి. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ లెఫ్టినెంట్ కర్నల్స్ మనకు వార్నింగ్స్ ఇస్తున్నారు, మీకు శాంతి ఉండకుండా చేస్తామని చెప్పేసి. సో అలాంటి పరిస్థితి నెలకొంది. మొత్తం మీద బంగ్లాదేశ్కి సంబంధించి మనం చూడొచ్చు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి మారారో. దీనన్నిటికీ వెనక ఖచ్చితంగా పాకిస్తాన్ హస్తం ఉంది. పాకిస్తాన్కి సంబంధించిన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఇటు జైష్ ఈ మహమ్మద్ అలాగే పాకిస్తాన్ ఆర్మీ కూడా డైరెక్ట్గా ఇన్వాల్వ్డ్. వాళ్ళు అక్కడి నుంచి రిక్రూట్మెంట్స్ చేసుకొని వాళ్ళందరినీ కూడా టెర్రరిస్టులుగా తయారు చేద్దామన్న ప్రయత్నం కూడా చేస్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. సో మొత్తం మీద బంగ్లాదేశ్ ఇచ్చే ఈ వార్నింగ్స్ని ఎలా చూడాలి, భారత్ ఎలాంటి సమాధానం ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇటు ఆపరేషన్ సింధూర్ని పాకిస్తాన్ మీద ఏదైతే అమలు పరుస్తున్నామో ఒక పాజ్ బటన్ నొక్కామో ఇప్పుడు దాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేసి ఇటు భారత్ అలాగే ఇటు బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఈ 2 దేశాల పైన కూడా ఆపరేషన్ సింధూర్ని ఖచ్చితంగా ఆపరేషన్ని మళ్ళీ స్టార్ట్ చేయాలా? మీరేమనుకుంటున్నారు అన్న దానిపై మీ అభిప్రాయాలను కింద వ్యక్తపరచండి. 1971లో ఏం జరిగిందనేది కూడా మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు వెస్ట్ బెంగాల్, అస్సాం అలాగే త్రిపుర, బీహార్ ఇలాంటి ప్లేసెస్ అన్నిట్లో దాదాపు 1 కోటి మంది బంగ్లాదేశీస్ వచ్చారు. బంగ్లాదేశీలు వచ్చి అక్కడ శరణార్థులుగా ఉన్నారు. వీళ్ళందరికీ ఒక గవర్నమెంట్ ఫామ్ అవ్వడానికి అప్పుడున్న ముజీబ్ నగర్, బంగ్లాదేశ్ గవర్నమెంట్కి సంబంధించి ముజీబ్ నగర్కి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఒక హ్యూమన్ రైట్స్ క్రైసిస్ ఉంది అని చెప్పి ప్రపంచ దేశాలని ఇటు చూడండి, దీన్ని రికగ్నైజ్ చేయండి ఈ ఇష్యూని అని చెప్పేసి అప్పుడు ఫైట్ చేసింది కూడా భారతే. 1971లో కూడా ఇటు ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ వీళ్ళందరూ కూడా కలిసి పనిచేశారు. పాకిస్తాన్ సరెండర్ అయిపోయి
ఇటు ఈస్ట్ పాకిస్తాన్ని బంగ్లాదేశ్గా మార్చడానికి కూడా ముఖ్య కారణం భారతే అని చెప్పుకోవచ్చు. ఒక పక్కన కోల్డ్ వార్ నడుస్తున్న సమయం వాడు, ఒక పక్కన ఇటు రష్యా, అలాగే అమెరికా, చైనా, ఇవన్నీ అమెరికా చైనా ఇవి రెండు మాత్రం అప్పుడు పాకిస్తాన్కే సపోర్ట్ చేస్తుండే. స్టిల్ మనం బంగ్లాదేశ్కి సపోర్ట్ చేసి బంగ్లాదేశ్ని ఒక సపరేట్ కంట్రీగా గుర్తించాలని చెప్పేసి భారతే కృషి చేసింది. అప్పుడు ఒక రకంగా 1971లో మనం చూస్తే ఈ వార్ జరిగిన సిచ్యువేషన్లో బంగ్లాదేశ్ పరిస్థితి దయనీయంగా ఉండే, తినడానికి తిండి కూడా లేని పరిస్థితి ఉండే. అలాంటి పరిస్థితుల్లో కూడా భారతే ఒక అన్నదాతగా, ఒక పెద్దన్నలా ఆదుకుంది బంగ్లాదేశ్ని. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి ప్రస్తుతానికి మేము టెర్రరిస్టులను పెంచి పోషిస్తాము, భారత్కి ఇండియాకి నిద్ర లేని రాత్రులు చూపిస్తాము అని చెప్పి చెప్పుకొస్తున్నారు. సో దీనిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. భారత్ మళ్ళీ ఆపరేషన్ సింధూర్ని మొదలుపెట్టి ఇటు పాకిస్తాన్ అలాగే బంగ్లాదేశ్ ఈ రెండు దేశాలకి కూడా బుద్ధి చెప్పాలా లేదా అన్నది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఆ లెఫ్టినెంట్ కర్నల్ ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి, ఆ రిటైర్డ్ లెఫ్టినెంట్ కర్నల్ ఏం మాట్లాడుతున్నారో అది కూడా ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. আমরা ভারতের সন্ত্রাসীদের মাছ ফেলে দিব, ভারত আলাদা থাকবে না। আমি পরিষ্কার করে বলি, সেখান থেকে আমার জন্য ভারতীয় জনগণের সহায়তা প্রয়োজন। ভারতীয় জনগণ আমাদের ইনশাআল্লাহ সহায়তা করবে, পশ্চিমবঙ্গের লোক আমাদের সহায়তা করবে, আমরা ন্যায় বিচার পাবো। যদি না করে আমরা ভারতের সন্ত্রাসীদের মাছ ফেলে দিব, ভারত আলাদা থাকবে না। আমরা ভারতের সন্ত্রাসীদের মাছ ফেলে দিব, ভারত আলাদা থাকবে না।